హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిబిఎంఎస్లో ఎస్క్యూఎల్ డేటా టైప్స్. ఎస్క్యూఎల్ డేటా టైప్స్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. డేటా టైప్స్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా డేటా టైప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఎస్క్యూఎల్కి కూడా డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. ఆ డేటా టైప్స్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ఈ డేటా టైప్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, చూడండి నేమ్లోనే ఉంది డేటా టైప్. అంటే ఏంటి? ఈ డేటా ఎటువంటి టైప్ అని చెప్పేది ఈ డేటా టైప్ అన్నమాట. ఫర్ సపోజ్ చూడండి, మీరు డేటా అంటే ఏంటి, డేటా అంటే ఆడియో, వీడియో. నేను స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను కదా, డేటా అంటే ఏంటో. ఆడియోస్ని కానీ, వీడియోస్ని కానీ, క్యారెక్టరిస్టిక్స్ని కానీ, నంబర్స్ని కానీ, దేనినైనా మనం డేటా అనే అంటారు. ఓకే, సో ఈ డేటా ఎటువంటి టైప్, అది ఆడియోనా, లేకపోతే వీడియోనా, లేదంటే క్యారెక్టరిస్టిక్సా అని చెప్పడానికి ఈ డేటా టైప్స్ అనేవి మనకి యూజ్ అవుతుంది. అంటే ప్రోగ్రామింగ్ మనం కోడింగ్లో రాస్తాం కదా, సో ఆ కోడింగ్ రాసేటప్పుడు ఈ డేటా ఇటువంటి టైప్ ఆఫ్ డేటా అని ముందుగానే మనం ఇన్ఫర్మేషన్ని ప్రోగ్రామింగ్లో రాస్తాం అనమాట. సో అందుకని మనకి ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, చూడండి, డేటా టైప్ డిఫైన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఈజ్ ప్రెసెంట్ ఆన్ ది కాలమ్ దట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ డేటా టైప్. ఓకే, సో మనమైతే ఎస్క్యూఎల్ అంటే ఏంటి, మనకి టేబుల్స్లో కాబట్టి డేటాని స్టోర్ చేసేది. సో ఆ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉందో మనం ముందుగానే ప్రోగ్రామింగ్లో చెప్పాలన్నమాట. సో అందుకని మనం ఈ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ చూడండి, మీరు డేటాని క్యారెక్టరిస్టిక్స్లో రాశారనుకోండి, క్యార్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తారు. ఓకే, అదే మీరు నంబర్స్లో డేటాని స్టోర్ చేశారనుకోండి, నంబర్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తారు. ఇలా మనకైతే డేటా టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డేటా టైప్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొత్తం అయితే మనకి 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 5 టైప్స్ ఏంటంటే, మెయిన్గా ఫస్ట్ వన్ క్యారెక్టర్ డేటా టైప్, సెకండ్ వన్ నంబర్ డేటా టైప్, థర్డ్ వన్ డేట్ డేటా టైప్, ఫోర్త్ వన్ టైమ్ స్టాంప్ డేటా టైప్, ఫిఫ్త్ వన్ గ్లోబ్ డేటా టైప్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటో మనం బ్రీఫ్గా ఇప్పుడు ఒక్కొక్క దానికోసం మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి, క్యారెక్టర్ డేటా టైప్. ఈ క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏంటో చూడండి. ద క్యారెక్టర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది క్యారెక్టర్ వాల్యూస్. అవునా, మనం క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఈ క్యారెక్టర్ డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. దే ఆర్ 2 టైప్స్. ఈ క్యారెక్టర్ డేటా టైప్స్ మొత్తం మనకి 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 టైప్స్ ఏంటంటే క్యార్, అలానే వ్యార్ క్యార్. దీన్నే మనం వ్యార్ క్యార్ 2 అని కూడా పిలవచ్చు అన్నమాట. ఓకే, క్యార్ అనే ఒక టైపు, అండ్ సెకండ్ టైప్ ఏంటంటే వ్యార్ క్యార్ 2. దీన్నే మనం వ్యార్ క్యార్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో ఈ క్యార్ డేటా టైప్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ క్యారెక్టర్ వాల్యూస్ని మనం స్టోర్ చేయడానికి ఈ క్యారెక్టర్ డేటా టైప్ అయితే యూజ్ చేస్తాం. ఈ క్యారెక్టర్ డేటా టైప్ని మనం 0 to 255 బైట్స్ వరకు స్టోర్ చేయడానికి ఈ క్యార్ డేటా టైప్ని అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, 0 to 255 బైట్స్ వరకు మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు ఈ క్యార్ డేటా టైప్ని యూజ్ చేసుకొని. ఓకే, అండ్ సెకండ్ టైప్ ఏంటి, వ్యార్కార్ 2 ఆర్ వ్యార్కార్. సో ఈ వ్యార్కార్ 2 ఆర్ వ్యార్కార్ ఏంటో చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద క్యారెక్టర్ వాల్యూస్. ఈ వ్యార్కార్ 2 కూడా మనకి క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికే యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏంటంటే లాంగ్ లెంత్, అంటే క్యార్ మీద ఇది ఎక్కువ అనమాట. క్యార్ అయితే 0 to 255 బైట్సే, ఇదైతే 0 to 2000 బైట్స్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు ఈ వ్యార్కార్ 2ని యూస్ చేసుకొని. అంటే 2000 బైట్స్ వరకు మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, అడ్రస్ వ్యార్కార్ 2 15 అంటే 15 బైట్స్ నేను డేటాని ఈ అడ్రస్కి ఇవ్వాలనుకోండి, అప్పుడు నేను వ్యార్కార్ 2 అనేది యూస్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ క్యారెక్టర్ డేటా టైప్ అంటే. సో మనం క్యారెక్టరిస్టిక్స్ని స్టోర్ చేయడానికి ఈ క్యార్ డేటా టైప్ని, అలానే వ్యార్కార్ 2 డేటా టైప్ని యూజ్ చేస్తాం. క్యార్ డేటా టైప్ ఏమన్నా స్మాల్ డేటా 0 to 255 బైట్స్ డేటాని స్టోర్ చేయాలనుకోండి, క్యార్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. 0 to 2000 బైట్స్ డేటాని స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు మనం వ్యార్కార్ 2 డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో మనకి ఏది కంఫర్ట్గా, అంటే మనం ఎంత డేటాని స్టోర్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం క్యార్ డేటా టైప్ని యూజ్ చేయాలా, వ్యార్కార్ 2 డేటా టైప్ని యూజ్ చేయాలా అనేది మనం
రా ఎంచుకోవాలి. అసలు ఏం లేకుండా వార్కార్ 2నే ఎక్కువగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే యూస్ చేస్తారు. ఎందుకంటే 0 to 2000 బైట్స్ వరకు డేటాను స్టోర్ చేయడానికి వార్కార్ 2 డేటా టైప్నే యూస్ చేస్తారన్నమాట. ఎక్కువగా ఇదే యూస్ చేస్తారు. చాలా చాలా తక్కువలో క్యార్ డేటా టైప్ని యూస్ చేస్తారు. మీరైతే క్యారెక్టరిస్టిక్ డేటా టైప్లో వార్కార్ 2 అనేది గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. సో ఇంతవరకు రాస్తే అయితే మీకు సరిపోతుంది, ఓకేనా. అండ్ సెకండ్ డేటా టైప్ ఏంటి? నంబర్ డేటా టైప్. సో ఈ నంబర్ డేటా టైప్ అంటే ఏంటో చూడండి. నంబర్ డేటా టైప్, ద నంబర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది నంబర్స్ ఆర్ ఇంటీజర్ వాల్యూస్. ఓకే, సో మనం నంబర్స్ని స్టోర్ చేయాలంటే ఈ నంబర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే నంబర్ అంటే 0 నుంచి పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, అలానే ఫ్లోటింగ్ నెంబర్స్ని కూడా మనం ఈ నంబర్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకొని స్టోర్ చేస్తాం అనమాట. ఫ్లోటింగ్ అంటే మనం డెసిమల్ నెంబర్స్లో స్టోర్ చేస్తాం చూస్తారా, 0.2 అనే దాన్ని మనం స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ నంబర్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేస్తాం అన్నమాట. ఓకే, చూడండి ఈ నంబర్ డేటా టైప్స్ కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. నంబర్ పి, అలానే సెకండ్ ఏంటంటే నంబర్ పి కామా ఎస్, ఇలా 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఏంటి? నంబర్ పి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఇంటీజర్ డేటా. అంటే ఓన్లీ నంబర్స్ని మాత్రమే, అంటే 10, 20, 1, 2 ఇలా ఓన్లీ నంబర్స్ని మాత్రమే స్టోర్ చేయడానికి ఈ నంబర్ పి అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. నంబర్ పి కామా ఎస్, ఈ డేటా టైప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్లోటింగ్ వాల్యూస్కి ఈ నంబర్ పి కామా ఎస్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎస్ ఈజ్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ హౌ మెనీ నంబర్స్ ఆర్ ప్రెసెంట్. అది ఎస్ అంటే దాని అర్థం, అది పి అంటే ఇంటీజర్ వాల్యూస్, మార్క్స్ని స్టోర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ డేటా టైప్, న్యూమరిక్ డేటా టైప్. సో న్యూమరిక్ డేటా టైప్ అంటే అర్థమైందా? నంబర్స్ని మనం స్టోర్ చేయాలంటే ఈ న్యూమరిక్ డేటా టైప్ని యూజ్ చేసుకొని స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ థర్డ్ డేటా టైప్ ఏంటి? డేట్ డేటా టైప్. ఓకే, సో మనం డేట్ని స్టోర్ చేయాలనుకోండి, ఈ డేట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేట్ ఇన్ ద డేట్ ఫార్మాట్లో మనం డేట్ని స్టోర్ చేయాలంటే ఈ డేట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ద డేట్ డేటా టైప్ ఈ స్టోర్డ్ డేట్ అండ్ టైమ్ ఇన్ఫర్మేషన్. డేట్ని అలానే టైంని కూడా ఇది స్టోర్ చేస్తుంది అనమాట. డేట్ అంటే ఇయర్స్, మంత్, డేట్. టైం అంటే హవర్, మినిట్, సెకండ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఈ డేట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఫోర్త్ డేటా టైప్ ఏంటి? టైమ్ స్టాంప్ డేటా టైప్. సో ఈ టైమ్ స్టాంప్ డేటా టైప్ అంటే మనం బోత్ డేట్ అండ్ టైమ్ని స్టోర్ చేయడానికి ఈ టైమ్ స్టాంప్ డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. ఇట్ స్టోర్స్ ద ఇయర్స్, మంత్, డే ఆఫ్ డేటా టైప్ అండ్ ఆల్సో హవర్స్. అది డేట్ అంటే మంత్, ఇయర్, డే, అలానే టైం అంటే మినిట్స్, సెకండ్స్, హవర్స్ స్టోర్ చేయడానికి ఈ టైమ్ స్టాంప్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఈ డేట్ డేటా టైప్ అలానే టైమ్ స్టాంప్ డేటా టైప్ రెండు ఒకేలా వర్క్ అవుతుంది. ఓకే, అంటే రెండు కూడా టైంని, డేట్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఫిఫ్త్ ఏంటి? క్లోబ్ డేటా టైప్. ఈ క్లోబ్ డేటా టైప్ అంటే మనం ఫర్ క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్స్, క్లోబ్ స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్స్. మనం క్యారెక్టరిస్టిక్స్ని లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని స్టోర్ చేయాలనుకోండి, అంటే 4 GB డేటాని మనం స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ క్లోబ్ డేటా టైప్ని యూజ్ చేసుకొని స్టోర్ చేస్తాం అన్నమాట. వార్కార్ మీద ఈ క్లోబ్ డేటా టైప్ అనేది చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ డేటా టైప్స్ అంటే. ఓకేనా, సో మీకు ఈ డేటా టైప్స్ అనేవి అర్థమైనాయా? ఫస్ట్ వన్ ఏంటి? క్యారెక్టర్ డేటా టైప్. అంటే మనం క్యారెక్టరిస్టిక్స్ని స్టోర్ చేయడానికి ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. దీంట్లో మనకైతే 2 ఉన్నాయి, క్యార్ అండ్ వార్కార్ 2, అలానే వార్కార్. ఓకే, సో ఈ వార్కార్ 2 మనం ఎందుకు యూజ్ చేస్తాం? క్యారెక్టరిస్టిక్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదేమన్నా 0 to 255 బైట్స్ వరకు స్టోర్ చేసుకుంటాం. ఇదేమన్నా 0 to 2000 బైట్స్ వరకు స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. నంబర్ డేటా టైప్ ఏమన్నా మనం నంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. డేట్ అంటే డేట్ని స్టోర్ చేయడానికి, అలానే టైంని కూడా స్టోర్ చేస్తుంది. టైమ్ స్టాంప్ డేటా టైప్ అన్న సేమ్, డేట్ అలానే టైంని స్టోర్ చేయడానికి
చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. గ్లోబ్ అంటేనేమన్నా ఇది కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ని స్టోర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇదేంటంటే 4 GB డేటా వరకు మనం స్టోర్ చేయొచ్చు అనమాట ఈ గ్లోబ్ డేటా టైప్ని యూస్ చేసుకొని. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ డేటా టైప్. దీంతో మీకు SQL డేటా టైప్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.